సైబరాబాద్ సిపి ఆఫీస్ వద్ద బీఆర్ఎస్ నేతల ఆందోళన కొనసాగుతోంది. పాడి కౌశిక్ రెడ్డి వర్సెస్ అరికెపూడి గాంధీ ఎపిసోడ్పై బీఆర్ఎస్ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సిపి లేకపోవడంతో జాయింట్ సిపికి ఫిర్యాదు చేశారు. అయితే కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడికి పాల్పడిన అరికెపూడి గాంధీ ఆయన అనుచరులను అరెస్టు చేసే వరకు సిపి ఆఫీస్ నుంచి కదలమంటూ బీఆర్ఎస్ నేతలు భీష్మించు కూర్చున్నారు. సైబరాబాద్ సిపి ఆఫీస్ వద్ద బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతున్నారు. ఆ లైవ్ చూద్దాం. డెవలప్మెంట్ ఉంటుందని చెప్పి వారిని మభ్యపెట్టి తప్పుదారి పెట్టించి మోసం చేసి 10 మందిని ఎమ్మెల్యేని బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ చేర్చుకున్నారు. ఈరోజు కోర్టు ఆర్డర్ రాగానే తప్పించుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇప్పుడు స్పష్టంగా అర్థమైంది, రేవంత్ రెడ్డి మోసం చేసి తీసుకున్నాడు. మా బతుకు బస్టాండ్ అర్థమైపోయింది. వాళ్ళు పోయి గతంలో అడిగితే అయ్యా మన కోర్టు ఆర్డర్ వస్తుంటే మా పరిస్థితి ఏంటంటే మా పరిస్థితి ఏమైందంటే కింద మీద చేస్తే అరే బిడ్డ నేనే మిమ్మల్ని డిస్క్వాలిఫై చేస్తానని చెప్పిందట పోచారం శ్రీనివాస్ రెడ్డి ఇంటికాడ. అంటే వాళ్ళ పరిస్థితి ఎట్లుందంటే ఇదేంద్రపై నుంచి మోసం చేసిందంటే వాళ్ళకి అర్థం కాలే. రేవంత్ రెడ్డి గారు వాళ్ళ చరిత్ర తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో రానని చెప్పి మరి ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో దొంగ చోట్ల చేరి ఇదే కోమటిరెడ్డి వెంకయ్య ఇప్పుడు 50 కోట్లు తెచ్చుకొని పీసీ అధ్యక్షుడు అని చెప్పి మరి అనేక మోసాలు చేసి ఇట్లే అబద్దాలు చెప్పి మరి పీసీసీ అధ్యక్ష పదవి చేపట్టాడు. అరే పీసీ అధ్యక్ష చెప్పిన ప్రజలు నమ్మరు కదా అని చెప్పి అనేక వాగ్దానాలు చేసినాడు. 3000 పెన్షన్ 4000 చేస్తా అని చెప్పిండు. తులం బంగారం కళ్యాణ లక్ష్మితో ఇస్తా అని చెప్పిండు. మహిళలకు 2000 ఇస్తా అని చెప్పిండు. రైతు రుణమాఫీ చేస్తా అని చెప్పిండు. రైతు భరోసాని 15,000 చేస్తా అని చెప్పిండు. ఏదో ప్లాన్ చేసిండా ఇప్పటివరకు? మోసం చేసి పీఠం ఎక్కిండు. ఎక్కిన తర్వాత కూడా కొంతమంది ఎమ్మెల్యే అంటున్నారు ఈ 10 మంది తీసుకుని సేఫ్ అవుతా అని చెప్పి తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత ఇప్పుడు అర్థమైంది అరే తెలంగాణ ప్రజలు మోసం చేసినట్టు ఈ 10 మంది ఎమ్మెల్యే కూడా మోసం చేసినని చెప్తా ఉన్నారు. అంటే రేవంత్ రెడ్డి గారు అబద్దాల పునాదులపైనే ఈ ప్రభుత్వం ఏర్పాటు చేశారు. మోసాలతోనే ముఖ్యమంత్రి పదవి చేపట్టాడు. ఈ మోసం చేసుకుని పోతేనే నా పదవి ఉంటుందని చెప్పి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. కాబట్టి ఇవన్నీ బయట అని చెప్పి ఈ రకంగా దాడులకు ప్రత్యక్షంగా వాడే డైరెక్షన్ ఇస్తూ దాడులకు పాల్పడతా ఉన్నారు. కాబట్టి ఈరోజు రాష్ట్రంలో పరిపాలన గాలి వదిలేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగింది. ఈ రోజు హోమ్ మినిస్టర్ ఆయన పెట్టుకున్నాడు. ఈ రకంగా రాష్ట్రం యొక్క ప్రతిష్ట మొత్తం కూడా దెబ్బతీసి రోజు ఢిల్లీకి పోతుంది. 21 టైమ్స్ ఢిల్లీకి పోవడం. కాబట్టి తన సీటు కాపాడుకోవడానికి ఇక్కడ వసూలు చేసే డబ్బుల్ని ఢిల్లీలో కప్పం కట్టుకోనికి కొత్త డ్రామాలతో కూలగొట్టుకుంటే డ్రామా ఐటా పేరు పెట్టుకుని పిల్లల దగ్గర ఫిలిం ఇండస్ట్రీ దగ్గర రియల్ ఎస్టేట్ దగ్గర వ్యాపారస్తుల దగ్గర డబ్బులు వసూలు చేసుకుంటూ తన యొక్క పప్పం కట్టుకుంటున్న సంగతి తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి సోదరులారా స్పష్టంగా అర్థమవుతోంది ఈరోజు రేవంత్ రెడ్డి యొక్క ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. దాన్ని అనేక సందర్భాల్లో బీఆర్ఎస్ పార్టీ తరఫున ప్రశ్నిస్తూ ఉంటే సమానం చెప్పలేక ఈ రకమైన దాడులకి పద్యాలకు దాడుపడుతూ డైవర్జన్ స్కీమ్లు చేస్తా ఉన్నాడు. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను కానీ కార్యకర్తలను కానీ ఇక్కడ పోకుండా ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డిని ఎప్పటికో నిలదీసి ఎన్ని అడ్డంకులు వచ్చినా సరే, ఎన్ని ఇబ్బందులు పెట్టినా సరే, ఎన్ని దాడులు చేసినా సరే కేసీఆర్ గారి నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీకి ఈ